శ్రీ గరుడ పురాణం పూర్వకాండం ఆచారకాండ శ్రీకృష్ణచంద్ర పరబ్రహ్మణే నమ. విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం. భారతీయము వైదికమునగు సంప్రదాయంలో జయ శబ్దానికి గల ఆధ్యాత్మిక అర్థము పురాణమని, మహాభారతమని విజ్ఞాలంటారు. ఏ పురాణాన్ని వ్రాయడం కానీ చదవడం కానీ మొదలుపెట్టినా ముందు ఈ శ్లోకం ఉండాలి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికి చదువుల తల్లి సరస్వతీదేవికి వాన్మయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయ గ్రంథమును ప్రారంభించాలి. అజమజరమనంతం జ్ఞానరూపం మహంతం శివమమలమనాదిం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వభూతాస్థితం తం హరిమమలమామాయం సర్వగం వందయేకం. నమస్యామి హరిం రుద్రం బ్రహ్మణాంచ గణాదీపం దేవీం సరస్వతీం చైవ మనోవాక్కర్మభిః సదః. పుట్టుకకు కానీ ముసలితనంకు కానీ లేని కళ్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞానస్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయిన వాడు, పాంచభౌతిక శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడు నగు శ్రీహరికి వందనం. మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తుంటాము. ఇది పురాణ లేఖకుని వచనము. ఇక గరుడ మహాపురాణం ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము. అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మునులు సౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది 1000 ఏళ్ల పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. సౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళ్తుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వలన అక్కడికే తెంచిన వారి జ్ఞానం నిమిషానికి పెరిగిపోతుంటుంది. అందుకే అది నైమిషారణ్యము. ఒకనాడు అక్కడికి సర్వశాస్త్రపారంగతుడు, పురాణ విద్యా కుశలుడు, శాంతచిత్తుడు, వ్యాస మహర్షి శిష్యుడు, మహాత్ముడునైన సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణు ధ్యానంలో మునిగిపోయాడు. క్రాంతదర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమై పులకించిపోయింది. ఆ పులకింత సౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటనిడుకుని సూత మహర్షిని కనుగొని ఆయన కనులు తెరుచునందాక అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా
యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థము చేసుకొన్నారు. గరుడ పురాణము. తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక సౌనకుడు మరొక మారు ప్రమాణము చేసి ఇలా ప్రార్థించాడు. హే సూతదేవా, మీరు సర్వజ్ఞులు, అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు ధ్యాన యోగ్యుడినెవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవదేవుని యొక్క స్వరూపం ఎట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడవుతాడు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలన్నీ వాటికి వంశ పరంపర ఉంటే ఎలా ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు? హే మహామతి, వీటిని అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ము ధన్యులను జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి. ఒక్క నిమిషం పాటు కనులు మూసుకుని ధ్యానం చేసి కనులు తెరిచి చెప్పసాగాడు సూత మహర్షి. సౌనకదేవా, ఇతర మునీంద్రులారా, మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను. ఈ గరుడ మహాపురాణము సారభూతము, విష్ణు కథ పరిపూర్ణము. మహాత్ముడు మహానుభావుడు తన తపోబలంతో భాగ్య విశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు. దేవతాశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయన పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే జగత్తుత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరా మరణ రహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుక లేనివాడైన జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తున్నాడు. మునులారా, ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గలుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి దాన్ని గొప్పతనాన్ని వేదాలతో సహాలోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచివేయబడ్డ పృథ్వీని ఉద్ధరించి స్థితికారకుడైనాడు. మూడవ అవతారం ఋషి నారదుడను పేరుతో జన్మించి సాత్వతంత్ర నారద పాంచరాత్ర బోధనను చేశాడు. ఇందులో నిష్కామ కర్మను గూర్చి చెప్పబడింది. నాలుగవది నరనారాయణ అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్ష కోసం కఠోర తపస్సు చేశాడు. దేవతలు దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. ఐదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జననించి కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న సాంఖ్యశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు. ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకుని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు. ముఖ్యంగా అలర్క మహారాజుకి ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణ రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు
మన స్వయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేరు పూజలందుకున్నారు. యజ్ఞదేవుడను పేరు పూజలందుకున్నారు. 8వ అవతారంబు ఋషభుదేవుడు, కేశవుడే నాభి మేరుదేవి దంపతులు పుత్రునిగా జన్మించి స్త్రీలకు పరమదార్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలు నేర్పించి సర్వాశ్రమాల చేత నమస్కరింపబడేటంత శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధము చేశాడు. ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథుమహారాజుగా పుట్టి గోరూపంలోనున్న పృథ్వీ నుండి దుగ్ధమునుల వలె అన్నాదికములను ఔషధరాశులను పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన 9వ అవతారం అయింది. భగవంతుని 10వ అవతారము మత్స్యావతారము. చాక్షుష మన్వంతర చివర్లో ప్రళయం వచ్చినప్పుడు విష్ణు ఒక బ్రహ్మాండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వత మనువును ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు. కూర్మావతారం మహావిష్ణువు యొక్క 11వ అవతారం. క్షీరసాగర మదన వేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం, వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం దేవతలను తన్ని అమృతాన్ని లాక్కుని దానవులను మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకి ఇయ్యడం కోసం క్రమంగా ఆదికూర్మ, ధన్వంతరి, మోహిని అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది. 14వ నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుని సకల లోకాలను రక్షించాడు. 15వ వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలో ఉన్న ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోనికి తెచ్చాడు. 16వ అవతారము పరశురామ నామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించినాడు. ఆపై 17వ అవతారం వ్యాస నామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోకి తెచ్చాడు. శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికై కౌసల్య దశరథుల పుత్రుడికై శ్రీరాముడను పేర అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క 19వ 20వ అవతారాలు బలరామ, శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తాను చేయడమే కాక తన వారి చేత దగ్గర నుండి చేయించాడు. దానవాసంతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూభారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జిన పుత్రునిగా బుద్ధ నామంతో జన్మించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది
ఆయన 21వ అవతారం. 22వ అవతారం కలియుగం 8వ సంధ్యలో రాబోతోంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణు యసుడను బ్రాహ్మణునింట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు. ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతి చరిత్రగతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణమును పేరిట అధ్యయనం చేయించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 1వ అధ్యాయం సమాప్తం.